డాక్టర్ రెజినాల్డ్ గారి దగ్గరికి మేము వచ్చినాము, నా వైఫ్ని తీసుకొని. ఆమె డయాబెటిక్, ఆమె కాలు గ్యాంగ్రీన్ అయినండే. గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే టిష్యూ చనిపోవటం. ఎందుకు చనిపోతుంది టిష్యూ? అక్కడ ఆక్సిజన్ సప్లై లేదు, న్యూట్రిషన్ సప్లై లేదు, రక్త సరఫరా లేదు. కాబట్టి ఎక్కువ మనము ఇది క్రిటికల్ లింబ్ ఇస్కీమియాలో చూస్తూ ఉంటాం. క్రిటికల్ లింబ్ ఇస్కీమియా అంటే ఏంటంటే అక్కడ బ్లడ్ సప్లై లేదు కాబట్టి ఆహారం కానీ ఆక్సిజన్ అట్లా అప్పుడు ఆహారం ఆక్సిజన్ లేదు కాబట్టి కాళ్ళల్లో టిష్యూ ఏదున్నా కూడా ఇట్ కుడ్ బి ఎనీ సార్ట్ ఆఫ్ ఎటో కానీ ఎలాంటి టిష్యూ అన్న బ్లడ్ సప్లై లేకపోతే చనిపోతుంది. ఆ చనిపోయిందని గ్యాంగ్రీన్ అంటాం. ఒక సైడ్ నుంచి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసినా గ్యాంగ్రీన్ బెటర్ అవుతుంది, కానీ అంత టైం ఉండకపోవచ్చు మనకి. సో గ్యాంగ్రీన్ ఫామ్ అయిందంటే ఆ గ్యాంగ్రీన్ తీసేసి దానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. రెండోది, ఒకవేళ బ్లడ్ సప్లై మనం ఇంప్రూవ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి చాలా క్రిటికల్ గా ఉంటుంది, ఇంప్రూవ్ చేయలేం కాళ్ళల్లో బ్లడ్ సప్లై. అంటే మనం వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కాదు, అంటే అంత నేరోగా అయిపోయి ఉంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా చేయలేకపోవచ్చు. కొంతమంది కార్డియాలజిస్టులు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రయత్నం చేసి అట్లాంటి కొన్ని కేసెస్ మేము చాలా చూసాం. అలాంటప్పుడు ఏం చేస్తుంటే బ్లడ్ సప్లైలో వచ్చే రెండు విషయాలు, ఒకటి న్యూట్రిషన్, ఒకటి ఆక్సిజన్. మనము ఆ పర్టికులర్ భాగంలో ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ డైరెక్ట్ గా ఇస్తాం హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ అని. తర్వాత న్యూట్రిషన్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇస్తాం. దాన్ని బట్టి చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా మందికి కాళ్ళు నయం అవుతున్నాయి, చాలా గాయాలు నయం అవుతున్నాయి. కాకపోతే ఇదంతా ఒక ప్రాసెస్. ఎప్పుడన్నా ఒక దెబ్బ పడ్డాక అది హీల్ అవటానికి అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా ఓపికగా ఉండాలా, చాలా జాగ్రత్తగా చేయించుకోవాలా, డ్రెస్సింగ్స్ చేసుకుంటుండాలా. ఈ రకంగా గ్యాంగ్రీన్ వచ్చినప్పుడు మనం కొన్ని సార్లు మంచి చేయగలము, కొన్నిసార్లు మన చేతులు దాటిపోయి ఉంటాయి. కాబట్టి గ్యాంగ్రీన్ వచ్చేంత వరకు కూడా ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటామో, ఎప్పుడైతే మన డయాబెటీస్ స్టేటస్ నార్మల్ గా మెయింటైన్ అవుతుందో ఇలాంటి బాధలు రాకుండా ఉంటాయి. Now she's okay, and every quarterly we'll come and we'll get check up. ఇప్పుడైతే she is all right. We are very grateful to Dr. Reginald and his staff.